హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం వంకాయతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వంకాయ పులుసు చాలా బాగుంటుంది. చాలా ఈజీగా 15-20 మినిట్స్లోనే మనం ఈ వంకాయ పులుసుని రెడీ చేసుకోవచ్చు. ఇది ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ వంకాయలకి ఇంత ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతుంటేనే ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఈ ఆనియన్ పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి, లేకపోతే కొంచెం అడుగంటుతుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పూర్తిగా ఇలా బాగా మగ్గిపోతుందన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఆనియన్ అనేటివి పూర్తిగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా పూర్తిగా మెత్తగా అయిపోయి మగ్గిపోయిన ఆనియన్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాల పాటు పూర్తిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మగ్గిపోవాలన్నమాట. చూసారా, మెత్తగా అయిపోయింది కదా ఆనియన్ అంతా కూడా. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో ముందుగానే వాష్ చేసుకొని కట్ చేసుకున్న వంకాయలు అనమాట. ఇవి ఇలా 4 పీసుల్లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు మనం ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గిపోయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని కూడా వేసుకోవాలి. మనం వంకాయలు గుత్తి వంకాయ కానీ వంకాయ పులుసు కానీ రెడీ చేసుకునేటప్పుడు గింజలేని వంకాయల్ని ఒకసారి వండి చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గింజలేని వంకాయలు వండుకోవడం వల్ల కర్రీ అనేది ఏ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చిన్న లేత వంకాయలతో పులుసు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే మనకి ఈ వంకాయలకి ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు అలా వేసేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు సిమ్లోనే పూర్తిగా మూత పెట్టుకొని వంకాయలన్నీ కూడా మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇవి ఆల్రెడీ మగ్గిపోయాయి కదా, ఇంకా ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయలు కారం అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. పూర్తిగా సిమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది. ఒక 2 నిమిషాలు అలా పూర్తిగా కారం అనేది మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత పూర్తిగా వంకాయలు అనేటివి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న 1/2 కప్పు చింతపులుసుని వేసుకోవాలి. వేసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. పులుపు ఎప్పుడైనా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి, ఇంత క్వాంటిటీ అని కాదు. ఎవరు తినేదాన్ని బట్టి అలాగా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా పులుసు అనేది మరుగుతుంది కదండి. అప్పుడు 2 టీ స్పూన్లు నువ్వుల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ పులుసు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంతగా అంటే టేస్ట్ చూసుకోవాలండి. చూసుకొని నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది చల్లారిన తర్వాత మనం మూత తీసి చూస్తే వంకాయ పులుసు అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు గొంతి వంకాయ కూర, మామూలుగా వంకాయ ఫ్రై, మసాలా వంకాయ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వంకాయలు అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్ అండి. నచ్చిందా వంకాయ పులుసు? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.